ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తన సొంత పత్రికకు 440 కోట్లకు పైగా ఆయన యాడ్స్ రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొంత పత్రికకు సొంత ఛానళ్లకు దారి మళ్లించాడు ధనాన్ని అంటూ చంద్రబాబు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో సాక్షి పత్రిక కనుమరుగు కాబోతోంది, భారతిరెడ్డి ఈ కేసులో అరెస్ట్ కాబోతుంది అనేటువంటి ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్కి గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన సొంత పత్రికకు 440 కోట్ల రూపాయలు యాడ్ల రూపంలో వెచ్చించారు. మిగతా అన్ని పత్రికలకు కలిపి 400 కోట్లు మాత్రమే వెచ్చించారు. ఇలా అసలు తాను అధికారంలో ఉన్న సమయంలో వివిధ రూపాల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అంటూ కూడా ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన టీం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో సాక్షి పత్రిక మూతపడడం ఖాయం, అలాగే వైఎస్ భారతిరెడ్డి ఈ కేసులో జైలుకి వెళ్ళడం ఖాయం అనేటువంటి ప్రచారం అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు సాక్షి పత్రికది నిన్న ఇవాళ కాదు, మనం 4 నెలలుగా వింటూనే ఉన్నాం. వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఏంటి, అన్యాయాలు ఏంటి, మనకు అన్నీ బయటకు వస్తున్నాయి. సాక్షికి జగన్మోహన్ రెడ్డి 440 కోట్లు ఎలా ప్రకటనల రూపంలో ఇప్పించాడు అంటే, మామూలుగా అసలు ₹1 ఇప్పుడు అధికారంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా అండి, సొంతానికి ₹1 వాడుకోవాలంటే 10 సార్లు ఆలోచిస్తాడు. అందులో అతనికి ఏదైనా కంపెనీలు ఉన్నా, అంటే అతని భార్య పేరునున్నా, అతని కుటుంబ సభ్యుల పేరునున్నా కూడా వాటికి ఏదైనా ఇప్పించాలంటే కూడా ముందుకు రారు సాధారణంగా. కానీ అందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ముందు తన వాళ్ళకి ఇప్పించుకుంటాడు అనమాట. మాకు డబ్బు దాకా వచ్చేసరికి స్వపర భేదాలు ఉండవు, అంతా మనమే, అంతా మేమే, అన్నీ మావే అనే ఒక ధోరణిలో ఉంటాడు ఆయన. కాబట్టి ఖజానా నుంచి నేరుగా ఇచ్చేసుకున్నాడు. ఇది ఎక్కడ జరగదు అసలు ఇలాంటి విషయాలు. ఒక్క జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగింది 2019 నుంచి 24 మధ్యకాలంలో. వాళ్ళు ఒక్క సాక్షి పత్రికకి, మామూలుగా మనందరికీ తెలుసు ప్రకటనలు ఎప్పుడు ఇస్తారండి, సర్క్యులేషన్ ఆధారంగా ఇస్తారు. వాళ్ళ సర్క్యులేషన్ అంత ఓహో అనేమీ లేదు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అంటే మీరు లిస్ట్ చూసుకుంటే కనుకైతే వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో మనకు తెలుస్తుంది. అలాంటి వాళ్ళకి ముందుగా అంత ప్రకటనలు ఇచ్చుకుని మిగతా వాళ్ళందరికీ వీళ్ళకి ఎంత ఖర్చు పెట్టారో అంతకంటే కొంచెం తక్కువగానే మిగతా అన్ని పత్రికలకి కలిపి ఖర్చు పెట్టారు. మరి తప్పు కదా ఒకటి. రెండోది, సర్క్యులేషన్ చూపించుకోవటానికి ఆల్రెడీ ఆ పత్రిక చాలా దిగువ స్థాయిలో ఉంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చారో ఆ వాలంటీర్ల చేత నెలకి 200 చొప్పున ఖర్చు పెట్టించి, అంటే వాళ్ళకి వాలంటీర్ జీతంలో అది కట్ చేసి, వాళ్ళకి 5,000 శాలరీ అనుకోండి, అందులో 200 కట్ చేయించి, అది మొత్తం 200 కోట్లు పైచీలకు అది వీళ్ళు తినేశారు 5 ఏళ్లలో. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు 2 లక్షల చిల్లర ఉన్నారు వాలంటీర్స్. ఆ వాలంటీర్స్ దగ్గర నెలకి 200 చొప్పున అంతమంది దగ్గర తీసుకుని మొత్తం 5 ఏళ్లలో 200 కోట్లు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టారో అర్థమైందా? వాళ్ళు ఇంకా వాలంటీర్ లేకపోతే ఎలాగా, వాలంటీర్ లేకపోతే అన్నీ ఆగిపోతాయి, ఇంకా భూమి ఇదైపోతుంది అన్నట్టు మాట్లాడారు. భూమి ఆకాశం ఏకమైపోతాయని. మరి ఇప్పుడు వాలంటీర్లు లేరు, వాలంటీర్ల దగ్గర మీరు తిన్న డబ్బుల గురించి బయటకు వస్తుంది. ఇప్పుడు భారతిరెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఆవిడ, CMD ఆవిడ కాబట్టి ఛానల్కి కావచ్చు, పత్రికకు కావచ్చు, మొన్న తప్పుకుందాం అనుకుంది కానీ కుదరలేదు ఆవిడ. అది తప్పుకుంటే వేరే వాళ్ళ నెత్తి మీద వేద్దాం అనుకున్నారేమో, కానీ ఎవరున్నారో వాళ్ళ నెత్తి మీదకే వస్తాయి ఏం జరిగినా. సో ఆ రకంగా చూసుకుంటే ఇవాళ భారతిరెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు అసలు పత్రిక మూసే స్థాయికి వస్తుందా? ఎందుకంటే ఇవన్నీ ఆరోపణలు నిజమయ్యాయి అనుకోండి. అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి టీం కానీ ఎంత మేరకు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసింది ఈ 5 ఏళ్ళలో అంటే ఏం చెప్తారు? లక్షల కోట్లండి. వాళ్ళవన్నీ కోట్లే, లక్షలే కదా, 1000 కోట్లు ఉండవు. మరి సొంత పత్రికకి, సొంత ఛానళ్ళకి ఎంత
దోచిపెట్టారు? అదే ఇప్పుడు 650 కోట్లు అంటున్నారు కదా మీరు 5 ఏళ్లలో. ఒక పత్రికకు వీఆర్ టాకింగ్ అబౌట్. మరి ఒక మిగతా పత్రికే 440 కోట్ల పైగా వెచ్చించారు. 440 వాలంటీర్స్ దగ్గర నుంచి 200 మొత్తం 650 కోట్ల దాకా ఇదే లెక్క తేలుతోంది మనకి. ఇంక ఇంతకంటే ఏం కావాలి? మరి వాళ్ళు రెచ్చిపోక మాట్లాడతారా రిపోర్టర్స్? వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటే కావాల్సిన వాళ్ళకి. ఇప్పుడు ఆ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు మామూలుగా ఇవ్వట్లే కదండి. ఇక్కడి నుంచి దోచుకుంటున్నారు, అక్కడ వాళ్ళకి పెడుతున్నారు. వాడు రెచ్చిపోయి మాట్లాడతాడు వాడు సబ్జెక్ట్ లేకుండా. అది జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు సాక్షి మూతపడితే వచ్చే నష్టం ఎవరికీ లేదు. కొంతమందికే ఇబ్బంది, అంటే ఈ వాళ్ళని అంటే జగన్మోహన్ రెడ్డి ఆవహించి మాట్లాడే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఎక్కడైనా ఉద్యోగాలు దొరుకుతాయి ఒకవేళ సాక్షి మూతపడితే. ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా సాక్షి పత్రిక విషయంలో, ఈ ప్రకటనల విషయంలో కావచ్చు, వాలంటీర్స్ దగ్గర తీసుకున్న డబ్బుల విషయంలో కావచ్చు, భారతీరెడ్డికే అన్ని రకాలుగా చిక్కులు ఎదురవుతాయండి. ఆవిడ దీనికోసమని జైలుకి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లా. ఏంటి మేడం, నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కాబట్టే ఇప్పుడు అది ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో అని భావించే భారతిరెడ్డి గారు ఈ ఛానల్కి అలాగే పత్రికకి ఆవిడ ఎండీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతుంది సాక్షిలో కానీ జగతి పబ్లికేషన్స్లో కానీ అంటే ఏం చెప్తారు? 2 విషయాలండి. ఒకటి మీరు చెప్పినట్టుగా ఇందులోంచి తప్పుకుని ఈ మళ్ళీ ఇవన్నీ వస్తాయి కదా, ఇప్పుడు ఈ కేసులు రావచ్చు, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ విషయంలో హైకోర్టు కూడా ఢిల్లీ నుంచి కూడా వచ్చింది కదా, ఆ కేసును మీరు ఉపసంహరించుకోండి అని. అంటే ఈ వాలంటీర్లకి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం ఇవన్నీ కూడా. ఇప్పుడు భారతీరెడ్డి తప్పుకుని ఇప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు వెళ్ళిపోదాం అని ప్లాన్ కదా లండన్కి. మరి ఇక్కడ ఈ కేసుల విషయంలో తప్పించుకోవటానికే అక్కడ సాధారణ పాస్పోర్ట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన 20,000 రూపాయలు పూచీకత్తు ఇవ్వాలి కాబట్టి అక్కడ ఆగాడు. అది నామోషిగా ఫీల్ అవుతున్నాడు కదా, నేనేంటి కోర్టు మెట్లు ఎక్కి 20,000 పూచీకత్తు ఇవ్వడం ఏంటని. ఇప్పుడు ఆయన మీద ఒక కేసు ఉంది కదండి. సో ఇక్కడ ఆగింది, లేకపోతే ఈ పాటికి వీళ్ళు లండన్ వెళ్ళిపోయి ఉండేవాడు. ఓకే. సో ఏ రకంగా తప్పించుకుందాము అని ఆవిడ చూస్తున్నారు. అయితే మరి బోర్డు ఒప్పుకోలేదా బోర్డు సభ్యులు? ఎందుకంటే ఒక 1-2 నెలలు అయినట్టుంది ఇంచుమించు, అంతే వాళ్ళకి మీటింగ్ జరిగి. అంటే రాను రోజుల్లో నిజంగా ప్రచారం జరుగుతున్నట్లుగా సాక్షి పత్రికను మూసేయడం ఖాయమా అంటే ఏం చెప్తారు? మూసేయచ్చండి. అంటే కేసులు ప్రూవ్ అయ్యి ఒకవేళ ఫండ్స్ని వాళ్ళు ఫ్రీజ్ చేస్తే హౌ దే ఆర్ గోయింగ్ టు రన్ కదా, అది ఒక పెద్ద సమస్య. అది ఇప్పుడు అంటే ప్రభుత్వ ధనంతో నడిపేస్తున్నారు, తినేశారు కాబట్టి అప్పుడు అట్లా కుదరదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జేబులోంచి పైసా తీయడు కదా ఆయన. ఇప్పుడు మన ₹1 ప్రకటించాడు, ఎవరికి ప్రకటించాడో ఎప్పుడు ప్రకటించాడో ఈ రోజు వరకు మనకు తెలియదు. అంటే పాపం బురదలో దిగి వరద బాధితులకు బురదలో దిగి చెప్పాడు కదా. దాని మీద ఒక యాంకర్ గారు రెచ్చిపోయింది కదా, అధికార ప్రతినిధిగా వచ్చిన యాంకర్ గారు ₹1 ఇచ్చాడు అంటూ మాట్లాడింది కదా. మరి ఎవరికి ఇచ్చాడు మనకు తెలియదు. కాబట్టి ఇలా ఉంటాయి వ్యవహారాలు, అది మనం చెప్తాం. అంటే సీఎంఓలో పనిచేసే ఆఫీసర్లకు ఇచ్చారా, లేదంటే ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా చెక్ చేశారా? కొన్ని ప్రశ్నలు అయితే వస్తాయి కానీ అట్లాంటివి అసలు ఆయన జేబులోంచి పైసా తీయరు కదా. అనౌన్స్మెంట్స్ చేస్తారు, దానిదే ఉంది. కాబట్టి ఇప్పుడు సాక్షి పత్రిక నడపాలంటే డబ్బులు కావాలి. అంటే అది అనౌన్స్మెంట్ మాత్రమే పరిమితం ₹1 డెఫినెట్ గా. మీకు సందేహం ఏంటి? ఏదో భావావేశం ఏదేదో మాట్లాడినాడు అన్నట్టుగా ఆవేశంలో చెప్తాడు ప్రజల్ని చూసి. అవన్నీ మీరు వాస్తవాలు అనుకోకూడదు. అలాగే పత్రిక నడపడంలో కూడా రేపు పొద్దున్న చిక్కులు వచ్చాయనుకోండి, డబ్బులు కావాల్సి వస్తే ఎవడైనా బకరా దొరికితే పెడతాడు, లేదంటే పత్రిక మూతపడుతుంది. అంతేగాని సొంత అంటే జేబులో డబ్బులు తీసే పరిస్థితి అలాంటివన్నీ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.